మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో షీ కుర్మా రెసిపీని సూపర్గా, సింపుల్గా, చాలా అస్సం టేస్ట్గా చూపించబోతున్నాను. సో ముందుగా మన ఛానల్లో ఎవరైనా న్యూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ కోసం సింపుల్ ఇంగ్రీడియంట్సే, ఎక్కువ ఏం పట్టవు. నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మిల్క్ మేడ్ తీసుకున్నాను నేను, కండెన్స్డ్ మిల్క్. సో నెక్స్ట్ ఇక్కడ 2 cups ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఇది 100 grams ఆఫ్ సేమియా అనమాట. సో ఇవి విడిగా లూజ్గా దొరుకుతాయి. నేను కొంచెం లూజ్ చేసి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా అది, నెక్స్ట్ 1 cup వరకు షుగర్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అందులో గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్, ఇక్కడ జీడిపప్పు యాడ్ చేయట్లేదు, జస్ట్ పిస్తా, బాదం అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. సో మీకు ఇష్టమైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇవి సేమియా ఉంటాయి కదా, సో ఇవి బయట దొరుకుతాయి, మీకు ఎక్కడైనా బయట దొరుకుతాయి. సో ఓన్లీ దీన్ని మేము గీలో రోస్ట్ చేసుకొని తర్వాత మిల్క్ యాడ్ చేసుకొని చేసుకుంటాం. షీర్ కుర్మా రెసిపీకి కావాల్సిన సేమియాలు అనమాట. ఇవి వేరేగా ఉంటాయి. సో నార్మల్ వర్మిసెల్లి సేమియాస్ ఉంటాయి కదా, అవి వేరేగా ఉంటాయి. సో నేను టెన్షన్లో చేసేసాను, కొంచెం ఎక్కువ కాల్ చేశాను అనమాట. మీరు లైట్ బ్రౌన్ చేస్తే సరిపోతుంది. సో 100 grams సేమియాకి 1/2 లీటర్ వరకు పాలు పడతాయండి. సో అందులోనే నేను వేడిగా తీయకుండా అందులోనే మిల్క్ యాడ్ చేసుకొని, సో ఇంకా 1/2 cup వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. మరి థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది చల్లారితే, అందుకని సో 1/2 cup వరకు కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 2 minutes, ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. సో 2 minutes తర్వాత కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది లేకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు, మీరు స్కిప్ చేసినా పర్లేదు, కానీ కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది, టేస్టీ బాగుంటుందని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను. చాలామంది రెసిపీ అడుగుతున్నారు మళ్ళీ. సో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, అయినా అడుగుతున్నారు ఈ రెసిపీ చెప్పండి అని చెప్పేసి సింపుల్గా, అందుకే మళ్ళీ చేస్తున్నాను. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత యాలుక్కాయల పొడి ఉంటుంది కదా, అది లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. 1 cup వరకు షుగర్ పడుతుంది. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 1 cup యాడ్ చేశాను. సో యాడ్ చేసేసి ఒక్కసారి ఆ షుగర్ మొత్తం మిక్స్ అయిపోయే వరకు మేము కుక్ చేసుకోవాలి. సో మధ్యలో ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో ఆఫ్టర్ 2 minutes సో మన షీర్ కుర్మా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా. సో ఒక్క పొంగు వస్తే సరిపోతుంది, ఎక్కువ మరీ బాయిల్ చేయడం కూడా అవసరం లేదు. కావాలంటే మీరు మిల్క్ని సపరేట్గా బాయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసాను. సో డిఫరెంట్గా ఉండటం కోసం కొన్ని టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసినవి అన్నీ వేసేసాను. సో అయిపోయింది మన టేస్టీ యమ్మీ 5 minutesలో అయిపోయే రెసిపీ, షీర్ కుర్మా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.